లోకంలో కావాలి, ప్రార్థన కావాలి. ప్రార్థనలో పాస్టర్ గారు కావాలి, లోకంలో మాస్టర్ గారు కావాలి. ఎందుకని? అక్కడ పనులు అక్కడ అయిపోవాలి, ఇక్కడ పనులు ఇక్కడ అయిపోవాలి. పాస్టర్ గారు పని చేసేయాలి, లోకంలో ఉన్న లోకం పని చేసేయాలి. నువ్వు బాగా డెవలప్ అయిపోవాలి. డెవలప్ అయిపోవాలి, డెవలప్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతావు? చాలా మంది కష్టపడి పని చేయడం మానేసి క్లిష్టంగా ఆలోచన చేసి షార్ట్ కట్ లో పెద్ద అయిపోవాలని కోరుకుంటారట. ఎలాగా? ఇప్పుడు అంతా షార్ట్ కట్లే కదా. బట్టలు కూడా షార్ట్లే, బట్టలు కూడా కటింగ్లే, షార్ట్ కట్లే కదా అందరూ. నేనంటాను, షార్ట్ కట్ దేవునికి పనికిరాదు నా ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి. దేవునికి అవసరమైనది బాహ్య సౌందర్యముతో పాటు నీ అంతరంగంలో ఉన్న నిష్కల్మషమైనటువంటి సౌందర్యం దేవునికి ఇష్టము. ఆమేన్ చెప్పండి. నీ అంతరంగ సౌందర్యమును కోరువాడు నిజరక్షకుడైన దేవుడు. అందుచేత ఈ రాత్రి దేవుని యొద్దకు వచ్చి ఆయన ఆరాధించడానికి వచ్చిన దేవుని పిల్లలారా, మీ అంతరంగమందున్న దేవుని కొరకు సిద్ధపరచబడిన ఊయల తొట్టులో ఆయన్ని రమ్మని ఆహ్వానించి ఊయల ఒప్పండి. పాడతారా? హృదయామను తోటేలో నేయుండు మని మోళ, హృదయామను తోటేలో నేయుండు మని మోళ, పెట్టుకో మొర్ర పెట్టుకో, పెట్టుకో మొర్ర పెట్టుకో. ఎక్కడుండమని కోరుకోవాలంటే దేవుణ్ణి ఎంతమంది సిద్ధపరిచారు ఆయనకి తొట్టే? ఏదో క్రిస్మస్కి వచ్చాం, భోజనం చేశాం, పాస్టర్ గారు ఏదో 2 మాటలు చెప్తారు, వినిపోదాం. ఈ ప్రార్థన తర్వాత తెల్లవారేదావిదిగా ఎవరి పనులు వారే. నేనంటాను, క్రీస్తునందు మిక్కిలి దేవుని పిల్లలారా, మీ అందరూ దేవునికి ఇష్టమైన బిడ్డలే. అందుచేతనే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగుతుందట. మీ ఇంట సమాధానము సంప్రాప్తమగునుగాక. ఆమేన్ చెప్పండి. మీరు దేవునికి ఇష్టలగుదురుగాక. సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలిగించేటట్టు జీవితము జీవింతురుగాక. ఆమేన్ చెప్పండి. ఎవరికి మహిమ కలిగేలాగా జీవించాలి మన జీవితాన్ని? దేవునికి మహిమ కలిగేలాగా. ఈ బీదగరాలైన కన్య అయిన మరియ దేవునికి మహిమకరమైన జీవనాన్ని ఆరంభించింది కనుక ఆమె ఇంటిలో దేవుని మహిమ నింపబడింది. నేనంటాను, పరలోక సౌధాన్ని భూమి మీద దించిందట ఈ మరియ. ఆమేన్ చెప్పండి. మనకి భూలోకములో ఉన్న మనకి పరలోకమందున్న సౌధము ఎలాంటిదో రుచి చూపించినటువంటి ఈ కన్య అయిన మరియకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. బలో యేసు మహారాజుకి. క్రీస్తువేడు పుట్టెను. ఆ దినమందు కబీదరాలైన కన్య అయిన మరియ ఇంట ప్రకాశించిన వెలుగు మీ ఇంటను ప్రకాశించబడునుగాక. ఈ రోజు నా పాఠం ఏమిటయ్యా అంటే, ఆ ఇంటిలో ఉన్న ఆమెకు ఒక కుమారుడు కలుగుతాడట. ఎవరయ్యా ఈ కుమారుడు? అబ్బాయి పుడతాడంటే సంతోషించిన వాళ్ళు ఎవరు? అమ్మలకి మరణాత. కూర్చున్న అమ్మల్లారా, ఆడపిల్లని చెప్పగానే మీ ముఖం చేటంతయింది. మగపిల్లాడు అనుకున్నామండి. ఏంటో ఈ మగపిల్లోడు. మగపిల్లోడు వల్ల ఏం జరిగిద్దంటే, లోకం చెప్తున్న మాట ఏంటంటే, వాడి వల్ల మోక్షం కలుగుతుందట. పునామి నరకీతి పుత్ర అని అన్నారు ఆయన. అంటే పున్నామి నరకం నుండి తప్పించేటువంటి వాడు పుత్రుడట. అందుకని ఈ పుత్రుడు తగలబెట్టేంతకు నిప్పెడితే తప్ప నీకేం రాదు. పున్నామి నరకం నుండి తప్పించబడ్డవని. అందుకనే కొడుకుడితే బాగుండును పాస్టర్ గారా, కొడుకుడితే బాగుండును అయ్యగారా అని తెగ కంగారు పడిపోతున్నాం. నేనంటాను, ఈ కొడుకు నీకు చనిపోయిన తర్వాత కాదు చితి పెట్టేది, బతుకుండగానే చితి పెట్టేస్తాను. మన అబ్బాయి చాలా మంచి చూడండి అన్నవాళ్ళారా, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీటింగ్కి వస్తాను. మా అబ్బాయి చాలా మంచి చూడండి అని చెప్పండి నాకు. ఏమోనయ్య గారు, పెళ్లి కాకేతం చాలా బాగుండేవాడండి. అమ్మ, మరి నువ్వు పెళ్లి కాకేతం నువ్వెలాగొన్నావు? అమ్మ అవంతే కదా. ఇది మరచి ఇది విడచి మారిపోయాడు, మాసిపోయాడు, ఇక బెల్లం అయింది, ఇది అల్లమైంది అని చెప్పి కంగారుగా తిరుగుతూ ఉంటాం. నేనంటాను, ఆ కుమారుడు వల్ల నీకు లాభం లేదు. ఇదిగో మనందరి కొరకు ఒక కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడి పేరు ఇమ్మానుయేలు. చెప్పండి, గట్టిగా చెప్పండి.
ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. అందరూ చెప్పండి, ఇమ్మానుయేలు అనగా. గట్టిగా చెప్పండి, దేవుడు మనకు తోడు. చెప్పండమ్మా. ఇమ్మానుయేలు అనగా దేవుడు నాకు తోడు. పడదామా? ఇమ్మానుయేలు దేవుడా మము కాన దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా మము కాన దేవుడా, ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా, ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా, నాతో ఉండగవచ్చి మరియతనయుడా, నాతో ఉండగవచ్చిన మరియతనయుడా, లాలీ లాలీ లాలం మలాలీ, లాలీ లాలీ లాలం మలాలీ, లాలీ లాలీ మహారాజ్ కి. ప్రియులార, ఈ రాత్రి ఇమ్మానుయేలు అనే తోడు మనకి ఈ రాత్రి వచ్చి ఉన్నాడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఆమె దయాప్రాప్తమును పొందినది, దైవప్రాప్తంగా పొందింది, దేవుని కృపను పొందింది, దేవుని ప్రేమను తన ఇంట నింపుకున్న ఆమె కంటున్న కుమారుడు ఎవరో తెలుసా? పున్నామి నరకము నుండి నిన్ను నన్ను తప్పించేటువంటి ఇమ్మానుయేలు దేవుడు. ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి. ఈయన తప్పించగలడు గాని నీ కుమారుడు తప్పించలేడు. చాలా సందర్భాల్లో ఎవరో వచ్చి మనల్ని తప్పిస్తారని ఎదురు చూస్తున్నప్పుడు, తప్పుగా అనుకోకండి, లోకంలో సామెత, ఏనుగంట ఏదో పెద్ద శబ్దం చేద్దని అందరం ఎవరికైనా పడలేదంట. ఆఖరికి లోకంలో ఉన్న కుమారులందరూ ఇలాగే ఉన్నారు. వీడేదో నన్ను బాగు చేస్తాడని ఊహలకు ఊహించి వీడి కోసం ప్రణాళికలు వేసి వీడి కోసం కష్టపడి ఎన్నో చేస్తావు. నువ్వు అనుకున్నది ఒకటి, వీడు చేసే పని ఒకటి. కానీ పరలోక సౌధం నుండి దిగి వచ్చిన ఇమ్మానుయేలును ఈ దేవుడు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు రక్షణ, నాకు రక్షణ, నీకు విమోచన, నాకు విమోచన, నీకు మోక్షం, నాకు మోక్షం ఇచ్చాడు. చప్పట్లు గట్టి కూడా దేవుని స్తుతిద్దాం. అందుచేతనే నీకు నాకు రక్షణ, మోక్షం కావాలి అంటే ఆ పున్నామి నరకం మీకిచ్చేది. పున్నామి నరకం ఎందుకు వచ్చేది తెలుసా? పాపమును బట్టి మనకు వస్తుంది. లోకంలో ఉన్నటువంటి గ్రంథాల్లో చెబుతున్న మాట జ్ఞాపకం చేస్తాను. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణమవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యధార బలియాగం. ఊరు పేరు చెప్తాను, తర్వాత సంగతి ఎన్నైనా చెప్తాను. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణమవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యధార బలియాగం. అంటే సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణమవశ్యకం. ఇదే తెలుసు మనకి. పాపం పరిహారం కావాలంటే రక్తం ప్రోక్షించబడాలి. అందుకనే మన పూర్వీకులు, మన పితరులు, మన అమ్మా నాన్నోళ్ళు కానించి మనకు నేర్పించింది, పాపం పోవాలంటే ఏడాదికి ఒకసారో, ఏడాదికి 2 సార్లు, లేక 6 మాసాలకు ఒకసారో వెళ్లి కుటుంబం అంతా కలిసి వెళ్లి మనకు నచ్చిన చోట, మనకు నచ్చిన దేవాలయంలో ఒక ఏటనో ఒక కోడినో వధించి తన రక్తాన్ని అక్కడ ఉరికించి ఆ పట్టున ఉన్న మేకంతా తిని వచ్చేస్తాం. ఈ రోజుకి అదే పని మనకి. పోతునేసుకుంటున్నామండి. ఎందుకు వేసుకుంటున్నామో తెలుసా? పోతు పాప పరిహారార్థమై ఆ పోతు. నేనంటాను, మేకల యొక్కయు, కోడెల యొక్కయు, ఎద్దుల యొక్క రక్తం వలన పాపం పరిహారం కాదయ్యా. ఈ పద్యంలో లేక ఈ యొక్క శ్లోకంలో 2వ పాదం ఉంది, తద్రక్తం.
ఆ రక్తము పరమాత్మైన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడైన వాడు పుణ్యముగా దానమిచ్చి బలియాగం అయితేనే గాని పాపం పరిహారం కాదు. అలా బలియాగమైనటువంటి వాడు తన రక్తాన్ని చిందించిన వాడు యేసు క్రీస్తును రక్షకుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. లోకంలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా రక్తాన్ని చిందించి నీ నా పాప శాప విమోచన చేసి మనకు రక్షణ, మనకు విమోచన అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఆయనే ఇమ్మానుయేలు, నాకు తోడు, నీకు తోడు, మనందరికి తోడు. హ్యాపీ క్రిస్మస్. ప్రియులారా, దేవుని వాక్య గ్రంథంలో ఈ ఇమ్మానుయేలు దేవుడు అనబడినటువంటి ఈ రక్షకుల గురించి వ్రాయబడినటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము బైబిల్ కలిగిన వారు చక్కని తీసి చదవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకైనా ఏ దేవుడైనా సమీపముగా ఉన్నాడా? ఛాలెంజ్. నీకు సమీపముగా ఉన్నవాడు నీ రక్షకుడైన ఇమ్మానుయేలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హ్యాపీ క్రిస్మస్. బైబిల్ చెప్తున్న మాట. లోకంలో ఉన్న వారిని ఆ కాలమందు 400 ఏళ్లు ఏమీ తెలియక జనమందరూ అయోమయంగా ఉండి, అయ్యో చీకటి ప్రాంతం. మలాకి గ్రంథం తర్వాత మత్తయి శుభవార్త సుమారు 400 ఏళ్లు అది అంధకారలోకం, అంధకారమయం. ఆ కాలం డార్క్ ఏజ్ అని అన్నారు. ఆ కాలంలో ఒక ప్రవచనం లేదు, ఒక వార్త లేదు, ఒక శుభం లేదు, ఏమీ లేదు. అంధకారమే అంధకారం. ఎవరు ఏమైపోతున్నారు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వేద ఋషులు, మన ప్రాంతంలో ఉన్న ఋషులు ప్రార్థన చేశారయ్యా. ఏమన్నారు తెలుసా? అసతోమా సద్గమయ తమస్సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతాంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అకారము కారమకారముల శబ్దం కలయకే ఓంకారము. ఆ అనగా అనువాడు, ఊ అనగా ఉన్నవాడు, మా అనగా మాట్లాడు దైవము. ఆ ఊ మాల యొక్క శబ్దముల కలయికే ఓంకారము. ఎవరో తెలుసా ఈ శబ్దం? ఎవరో తెలుసా ఈ శబ్ద బ్రహ్మ? యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆది యందు శబ్దముండెను, శబ్దము దేవుని యొద్ద ఉండెను, ఆ శబ్దమే దైవమై ఉండెను. చప్పట్లు గట్టిపడి దేవుని స్తుతించా. వారు ఆనాడు ప్రార్థన చేయగా 400 ఏళ్లు తర్వాత ఏమొచ్చిందో తెలుసా? లోకానికి దేవదూత వచ్చింది, లోకానికి వెలుగొచ్చింది. బెత్లెహేములో ఉన్న చిన్ని గ్రామంలో ఆ చిన్న ఇంటికి వెలుగొచ్చింది. వెలుగు తెచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. చప్పట్ల కొట్టగడి దేవుని స్తుతించండి. వెలుగొచ్చింది, సంతోషం తెచ్చింది. అందుచేతనే ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి వారులారా, జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని వినండి. జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు శ్రద్ధ కలిగి ఉంటేనే సత్యం మీకు బయలుపడుతుంది. అశ్రద్ధగా ఒకవేళ దేవుని వాక్యం వింటే నీకు అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్లనే జ్ఞాన మనస్సాక్షులు మనుషులు పనిచేయట్లా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ వెలుగుగా వచ్చిన వెలుగే ఈరోజు నీ నా మధ్య ఇమ్మానుయేలుగా ఉన్నాడు. హ్యాపీ క్రిస్మస్. ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన మాట, నీకు సమీపముగా ఉన్నవాడు నీ దేవుడు. లోకములో ఇతర జనాంగానికి ఎవరికైనా సమీపంగా ఉన్నాడా? పలుకుతాడా? రమ్మని పిలిస్తే వస్తాడా? కనబడండి అంటే కనబడతాడా? నేడును దేవుడు కనబడి మాట్లాడును అనే విశ్వాసాన్ని కలిగిన బైబిల్ మిషనే ఈ రాత్రి ఈ సుబోధ మీకు బోధిస్తుంది. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు కనపడ్డు, దేవుడు మాట్లాడ్డు అంటారు. నేనంటాను, కనబడ్డు ఎవడికి? హృదయ శుద్ధి లేనోడికి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఉట్టిదమ్మా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధులైన వారు దరిద్రులు, వారికి అంధకారమే ప్రాప్తము. అంతే కదా. ఇప్పుడు నీ హృదయం శుద్ధిగా ఉంటే ఎవరు కనబడతారు? దైవమే కనబడుతుంది. హృదయం శుద్ధిగా లేకపోతాను నీ మనసులో ఏదో ఉంటుంది, అది నోటి పలుకుతూ ఉంటది. అంతే కదా. చాలా సందర్భాల్లో శుభం జరిగే ఇంటికి వెళ్ళి ఏం పలకూడదు? మనసు నిండా వాళ్ళ క్రోధం. ఎందుకని? అప్పుడే చేసేసుకుంటున్నారు ఇంట్లో. అక్కయ్య బాగున్నావా? ఇలా జరుగుతుంది అనుకోలేదే. ఎవరైనా పోయేది ఎక్కడ అంటే మనసంతా వాళ్ళ ఇంట్లో ఎవరొకరు పోవాలని కోరిక. నవ్వుతూ మాత్రం బాగా పఠాలిచ్చి నవ్వుతావు, అక్కయ్య బాగున్నావా అని పోతావు.
మనసులో ఏమి నిండుంది? వాళ్ళ ఇంటి మీద క్రోధం, దోషం, ద్వేషం. అందుకని నోరేం పలికింది? అశుభమే పలికింది. నేనంటాను, మీ హృదయం నిండా అశుభం కాదు, శుభవచనము నింపబడును గాక. హ్యాపీ క్రిస్మస్. నేనంటాను, ఆ రాత్రి ఆ తల్లి యొక్క హృదయం అంతా ఆనందగానంతో నింపబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడినటువంటి మాటను ఒకసారి చదువుకుందామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. ఆలోచించడి దేవుడు మనకు తోడై. ఏమా అంత వేసుగా చదువుతున్నావు? చదువు, గట్టిగా చదువు, పర్లా. ఆలోచించుడి దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకుని ఊదినట్టు ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. ఇశ్రాయేలులారా, మీ పితరులైన దేవుడని యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీకు జయం రాదంటే. క్రైస్తవులకి ఈ మాట దేవుడు చెప్తున్నాడు. లోకంలో ఉన్న అనేక మంది దేవుని రక్షకునిగా ఎరిగి దేవుడే రక్షకుడని తెలుసుకుని సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మాత్రం దేవుడితో యుద్ధం చేయాలి. ఏంటి ప్రభు, దానికి అన్ని చేస్తున్నావు, నాకు చేయట్లేదు. ఏంటి ప్రభు, వాళ్ళకి అన్ని ఇస్తున్నావు, నాకు ఇవ్వట్లేదు అని రోజు దేవుడితో దెబ్బలాడుతున్నారట. ఈ రాత్రి ఈ దెబ్బలాటలు మానేసి సత్యవంతుడైన దేవుడు నీ హృదయంలో ఉద్భవించి నీ కొరకై ఆయన చేపట్టిన ఘనకార్యము నీ పట్ల జరిగించినట్లు ప్రార్థించుకుందురుగాక. ఆయన సంకల్పం ఏమిటో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 8వ వచనం నుండి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యందు విస్తరింపచేసును. ఈ సంకల్పమును బట్టి, ఇది ఇంపార్టెంట్ మాట, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకుని ఇమ్మానుయేలుగా మనకు తోడున్నాడు. ఈ రాత్రి చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. దేవుని సంకల్పం ఏంటో తెలుసు. ఈరోజు దేవుడు తన సంకల్పం మనం కూడా పరలోకంలో ఒక భాగం అయిపోవాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మన పూర్వపు అంతస్తు, పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, మనం కూర్చుంటే మన దగ్గరికి తండ్రి దిగొచ్చేవాడు. అనాది కాలంలో ఉన్నటువంటి అనాది సంకల్పాన్ని ఆలోచన చేస్తే, ఏదోను వనములో ప్రతి దినము సాయంకాలము చల్లపొట్టిన పరలోకమందున్న దేవుడే సింహాసనం విడిచిపెట్టి ఏదైనా వనంలోకి వచ్చి ఆదామవలతో సంచారం చేసిన బ్రతుకు నీది. ఆమెన్ చెప్పండి. నీ తాత మామలతో దేవుడే వచ్చి కలిసి మాట్లాడేవాడు. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు మనం వెళ్ళి దేవా నాకు కనబడవు, నాతో మాట్లాడమంటే ఆయన ఈ రోజు ఎవరికి కనబట్లా, ఎవరితో మాట్లాడలే. ఎందుకు తెలుసా? హృదయం నిండా కల్మషం పెట్టుకుని మహిమ వస్త్రం లేకుండా నాకు కనబడు ప్రభువా అంటే ఎలా కనబడతాడు? నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నీ బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా పితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకుడా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు.
చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. లోయస్ మహారాజుకి ప్రతి దినము సాయంకాలము చల్లపూట దేవుడే మనిషి దగ్గరికి వచ్చేటువంటి ఘనమైన స్థితిని ఇది. ఈరోజు దేవుడా 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 ఏమైపోతుందో తెలుస్తలేదు దేవుడా, మా పిల్లను బాగు చేయ దేవుడా, ఐసీయూలో ఉంది పిల్లల మా పిల్ల ప్రభా, ఏం చేయాలో తెలియట్లేదు. నేనంటాను, ఏ అంతస్తు నుంచి దిగజారిపోయి తెలుసా? దేవుణ్ణి కాళ్ళు పట్టుకుంటాను దేవుడా అని అడిగి దిగజారిపోయావు నువ్వు. అందుకనే ఈ ఇమ్మానుయేలు దేవుడు వచ్చి నువ్వు తండ్రిని దేవుని కాళ్ళు పట్టవసరలా, నీకు హక్కుంది. ఎందుకో తెలుసా? నువ్వు కుమారుడువు, నువ్వు వారసుడువు. ఇది మరిచిపోయి నువ్వేం చేస్తున్నావు? పనివాడలాగా మాట్లాడుతున్నావు. పనివాడలాగా మాట్లాడడానికి వీల్లేదని ఇమ్మానుయేలుగా తోడొచ్చి ఆయన సంకల్పాన్ని పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును కూడా ఆయన దయా సంకల్పమును బట్టి దేవునితో ఐక్యము చేయడానికి రక్షకుడుగా భూమి మీదకి దిగి వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. అందుచేతనే ఈ రాత్రి ఆయన జన్మోత్సవపు వేడుకలోనికి వచ్చిన వారులారా, ఈ ఇమ్మానుయేలు దేవుడే మనకు తోడయుండి మనకు అనుగ్రహించిన జీవమును బట్టి ఆయన దయా సంకల్పమును బట్టి దేవుని సముఖములో ఈ రోజున మనము సంసిద్ధముగా ఆయన తోడును అంగీకరించి ఆయనను వెంబడింతుముగాక. నేనంటాను, తోడుగా ఉన్నవాడు ఆయన నిన్ను నడిపించేవాడా నడిపించినవాడా? మాట్లాడలేదు. ఎంతవరకు నడిపిస్తాడు? చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడని ఒక ఆయన పాట రాశాడు. అంతేనా? పాడమంటే భలే పాడతారు, మీరు కూడా పాడగలరు. చాలా మంది పాటగత్తులు ఉన్నారు, పాటగాండ్రు ఉన్నారు ఇక్కడ. నేనంత వాడిని కాదు, కానీ ఆయన ఆలోచన చెప్పి చెయ్యి పట్టుకుని వెన్ను తట్టి చక్కగా నడిపించేవాడని ఎరుగుండి కూడా ఆ తోడు నువ్వు కోరుకుంటలేదు కదా, ఎంత విచారం. అందుచేతనే నీ జ్ఞానానికి నీ మనస్సాక్షికి పనిపెట్టి నీకు తోడుగా నిత్యము తోడయుండి నిన్ను నడిపించుచున్న ఈ జగద్రక్షకుని నిత్యము అంగీకరించి ఆయన వెలుగులో నీవును నడుతువుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయం రాయబడిన మాట ఏంటో తెలుసా? చదువుకుందాం ఆ మాట. యోహాను శుభవర్తమానము 1వ అధ్యాయము రైట్ 8వ వచనము 6వ వచనం చదువుకుందాం. క్షమించండి, మొదటి నుంచి చదివేసేయండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దైవమై ఉండెను, ఆయన ఆదియందు దైవము యొద్దే ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహించలేదు. దైవజనుడు దేవదాసయ్య గారు చెబుతూ అనాది సంకల్పం గురించి మాట్లాడుతూ, ఆది లేనప్పుడు ఏదియు లేనప్పుడు దేవుడు ఒంటరిగానే తేజరిల్లే, బలము పవిత్రత జీవము ఆద్యంతరహితము ఆయన కళ. దివి లేదు, భువి లేదు, సూర్య చంద్రులు లేరు, చుక్క లేదు, చెట్టు చేమలు లేవు, ఆదాము లేడు, దాగోను లేడు, చప్పుడన్న మాట ఏ లేదు, దేవుని మహిమ తప్ప. దేవుని మహిమ ఒక్కటే ఉన్న కాలమందు దేవుని అంతరంగములో పుట్టిన ఆలోచనే ఈ సృష్టిలో సృష్టించబడిన సృష్టము, ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన ఊపిరి కలిగిన నువ్వు నేను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నీలోను నాలోను ఆయన తన వెలుగు నుంచాడట. ఆమెను చెప్పండి. అందుచేతనే కళ్ళు తెరిస్తే వెలుగట, కళ్ళు మూస్తే బ్రదర్ పండు రాశాడు ఈ మాట. బాగా పరిచయం నాకు ఆయన. కళ్ళు తెలిస్తే వెలుగట, కళ్ళు మూస్తే చీకటంట. నువ్వు కళ్ళు మూయంగానే నీకు ప్రత్యేకంగా ఒక క్యాండిల్ వెలిగిస్తాం. మాట్లాడలా వెలిగిస్తారా? మీరు ఎప్పుడైనా చూసారా?
ఆ క్యాండిల్ నువ్వు ఫ్యాన్ ఎట్టినా ఆరదు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గమనించండి, నిద్రించిన వారి దగ్గర వెలిగించబడిన దీపం ఏదైనా ఆరదు. ఎందుకు తెలుసా? దానిలో ఉన్న జీవాన్ని అక్కడ దేవుడు ఉంచాడని ప్రతీకగా దాన్ని పెట్టాం గనక. నేనంటాను, ఆ దీపమే గాలికి ఆరట్లేదంటే దేవుని చేత వెలిగించబడిన ఓ దీపమా, నువ్వు ఆరిపోతావా? ఆరిపోతే చీకటే, నువ్వు వెలుగుతూ ఉంటే నిత్యము దేవుని మహిమే. హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగుగా వచ్చి ఆయన చేసిన పని ఏంటి తెలుసా? నిన్ను, నన్ను, మనందరినీ ఆ జీవపు వెలుగు చేత తానే వెలిగించాడు. ఆమెన్ చెప్పండి. యేసన్న గారు పాట రాశాడు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జైవానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఆయన నిన్ను వెలిగించాడన్న సంగతిని మరచి నువ్వేమనుకున్నావు? ఏంతో బ్రతికంతా సీకటానండి, ఏది తలపెట్టినా అవ్వట్లేదండి. పిచ్చి మొహం దానా. దీపం మీద నువ్వేం చేసావు? ఒక చక్కని గుడ్డ కప్పేసి నువ్వు లక్క మాలగా ఉండు అని దానికి మీద మోతేసి లోకం అంతా తిరుగుతున్నావు. నీలోనే ఉందా నిజమైన వెలుగు? చప్పట్ల గడ్డి కూడా దేవుని స్తుతించండి. యోహాను శుభవార్త చెబుతూ అంటాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములో ఉన్న అందరిని వెలిగించింది. చదువుతారా ఒకసారి? ఆదియందు వాక్యము ఉండెను, ఆ, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ, వాక్యము దేవుడై ఉండెను, ఆ, ఆయన ఆ. ఆదియందు దేవుని యొద్ద 9వ వచనము, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని, మేడిచెర్ల పాలెములో ఉన్న ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకోలేదు. ఈ రాత్రి మేడిచెర్ల పాలెములో ఉన్న నా ప్రియమైనటువంటి దైవాభిమానులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి తెలుసుకోండి, ఇమ్మానుయేలు అనే దేవుడు మీకు తోడయండి. మీలో తండ్రి చేత వెలిగించబడిన ఆ దీపాన్ని కాపాడుతూ నిన్నును ఈ లోకాన్ని పరలోకముగా మార్చడానికి ఆయన నీకు తోడుగా దిగొచ్చాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అలా తోడుగా నీ కొరకు నిలిచిన ఈ జగద్రక్షకుని జన్మోత్సవపు వేడుకలోనికి వచ్చిన వారులారా, ఒక మంచి నిర్ణయాన్ని కలిగి ఉండండి. ఆ నిర్ణయం ఏమిటో తెలుసా? ఈ రోజు నుంచి ఆనాడు తల్లి అయిన మరియ ఎలాగును దేవుని దయను ప్రాప్తంగా పొందిందో, ఆయన కృపను ఎలా కలిగి ఉందో, ఆయన ఆత్మను ఎలాగ పొందిందో, మనము కూడా నిష్కళంకమైన పౌరములుగా సిద్ధపడి దేవ నివాస యోగ్యమైన గృహములుగా నిర్మించబడి సౌధముల పరలోకముల ఎట్టి మహిమ ఉన్నదో, మరియ తల్లి ఉన్న ఇంట్లో ఎట్టి మహిమ ప్రకాశించిందో, మంద కాపురుల దగ్గర ఎట్టి మహిమ ప్రకాశించిందో, అదే మహిమ నీపై ప్రకాశించినట్లుగా సిద్ధపడి స్థిరపడి ఆ జగద్రక్షకుడైన ఇమ్మానుయేలు దేవుడిని తోడుగా కలిగి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొందుముగాక. ఇదే నిజమైన క్రిస్మస్.